ప్రశాంతంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాలను భయభ్రాంతులకు గురిచేస్తూ కడప జిల్లా మాదిరిగా చేస్తే కూటమి ప్రభుత్వం సహించేది లేదని రెడ్డిమణి హెచ్చరించారు. ప్రభుత్వం మాదిరి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పోలీస్ వ్యవస్థను సైతం తన కనుసన్నలతో నడిపిస్తానంటే ప్రస్తుత ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని దీనికి ఉదాహరణ రాజనగరంలో జరుగుతున్న సంఘటనేనని టీడీపీ జిల్లా నాయకుడు రెడ్డిమణి అన్నారు. గురువారం తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన అనంతరం కార్యాలయం బయట నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజనగరం వాసి నవీ మల్లిబాబుకి చెందిన 10 ఎకరాల ల్యాండ్ ధ్వంసం చేయడం దుర్మార్గపు చర్యని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజెక్షన్ ఆర్డర్లో ఉన్న భూమికి వెళ్లి అర్ధరాత్రి 200 మందితో భూమిని సరికారని ఆరోపణలు చేశారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కలిసి పలువురు నగర ప్రముఖులు టీడీపీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. స్పందించిన ఎస్పీ నరసింహ కిషోర్ వెంటనే సదరు పోలీస్ స్టేషన్ అధికారిని విచారణ చేపట్టాలని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు పంపించారు. ఎస్పీ నరసింహ కిషోర్ స్పందించిన తీరు తమకెంతో సంతోషకరంగా ఉందని పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలిగించేలా ఉందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాన్ని తన చేతుల్లో ఉంచుకునే విధంగా ప్రయత్నిస్తున్న వారందరినీ కూటమి ప్రభుత్వం ఒక గాడిలా పెట్టి సామాన్యుడికి ప్రజలందరికీ న్యాయం జరిగేలా చూస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. నా పేరు మల్లికార్జున స్వామి అలియాస్ మల్లిబాబు అండి. నా పేరు వంక మల్లికార్జున స్వామి అలియాస్ మల్లిబాబు అంటారు. నాది రాజనగరం మండలం దివంచేరు గ్రామం. నేను 2019లో కానవరం రాజనగరం మండలంలో కానవరం గ్రామంలో 10 ఎకరాలు ల్యాండ్ కొని తీసుకున్నాం. ల్యాండ్ తీసుకున్న కాడి నుంచి పూర్వ రైతులు మరి ఎలా ఉండేవారో ఏం చేసేవారో తెలియదు. నేను వెళ్ళిన కాడి నుంచి కూడా 2019 బాగానే ఉన్నాను. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2020 నుంచి నాది డిస్ప్యూట్ పెరుగుతూనే ఉంది. ముందు వరి చేను పండించేవాడిని. అందులో వరి చేను పండిస్తుంటే పంట వచ్చేది ఆ టయానికి మొత్తం దౌర్జన్యం చేయకపోతుంటే నేను అప్పటికప్పుడు వెళ్ళి నేను ఇలాగ నా పంటను నా దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి నేను కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాను. నాకు అప్పుడు పోలీస్ ఎయిడ్ ఇచ్చింది కోర్టు. పోలీస్ ఎయిడ్ ఇచ్చారు నాకు. పోలీస్ సెక్యూరిటీతో నేను పంటనే నా ఇంటికి తీసుకెళ్ళే వరకు కూడా నాకు కాపలా ఉన్నారు. అయ్యిందండి. మళ్ళీ 21లో గెస్ట్ హౌస్ తగలబెట్టేశారు, బోర్ సెట్ తగలబెట్టేశారు. 22లో బోరు 35 HP బోర్ లేపుకొని పట్టుకుని వెళ్ళిపోయారు. ఏంటి ఎలాగో చేస్తున్నారు, దేని గురించి చేస్తున్నారంటే నేను బీసీ కులానికి సంబంధించిన నాయకుడిని. నేను తెలుగుదేశం ప్రభుత్వం. నువ్వు అక్కడ బీసీ నాయకుడు కాబట్టి గట్టిగా ప్రోత్సాహం చేస్తున్నారని చెప్పి నన్ను వైఎస్ఆర్ వాళ్ళు ఎంతో ప్రోత్సాహం చేశారు. నువ్వు కండువా కప్పుకోవాలని చెప్పి ఎంతో ప్రోత్సాహం చేశారు. నాకు 10 ఎకరాల భూమి పోయినా కానీ నేను కండువా కప్పుకోనని చెప్పి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశానికి కొనసాగుతాను. 83 నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నానని చెప్పి ఎంతమంది నాయకులు వచ్చినా కానీ ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం సమాధానం చెప్పుకుంటూనే వచ్చాం. అలాగే 23లో మా ఎస్సీ కుర్రాడిని చేలో ఉన్న కుర్రాడిని నన్ను అటాక్ చేయబోయారు. నన్ను చేయకపోయి నా ఎస్సీ కుర్రాడిని కాళ్ళు చేతులు ఎరగొట్టేసేసి చనిపోయారని చెప్పి అతన్ని ఎస్సీ కుర్రాడు నా పాలేరు కుర్రాడు నా కుర్రాడిని నన్నమ్మని చెప్పి వచ్చిన వాళ్ళు నా కుర్రాడిని కొట్టేస్తే అతను చనిపోయడం వదిలేసేసి వెళ్ళిపోతే నాకు ఎక్కడ నేను జంగారెడ్డి గుడిని ఆ రోజున నేను తెలుగుదేశం బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఉంటే మాకు మీటింగ్ పెట్టే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆ మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల మాకు అక్కడ ఉండగా నాకు ఫోన్ వస్తే అప్పటికప్పుడు మేము మళ్ళీ వచ్చి ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. అప్పుడు కూడా మన ఆ ఎస్సీ కుర్రోళ్ళు వాళ్ళు ప్రోత్సాహం చేస్తేనే ఒక ఎఫ్ఐఆర్ వేసారు తప్ప వాళ్ళని ఇప్పటికి ఏమాత్రం ఏమీ చేయలేదు, చర్య తీసుకోలేదు. ఆ రోజులోనే చర్య తీసుకుని ఉంటే నాకు ఇంతవరకు రాకపోయాను. అలాగే మొన్న 2025లో 200 మందితో అటాక్ చేశారు. అటాక్ చేస్తే పోలీసు వాళ్ళకి 112 కొడితే వచ్చి మీరు ఇక్కడ ల్యాండ్ ప్రాబ్లంలు గట్రా మాకు తెలియదు, ఎవరి భూమి ఎవరిది ఏంటో తెలియాలంటే మేము ఎంఆర్ఓ గారికి ఇది రాసిస్తాం, వాళ్ళు ఎవరో అన్నదో చెప్తారని చెప్పి మమ్మల్ని ఇరు వర్గాలలో ఒక 4 రోజులు ఉండొద్దని చెప్పి అన్నారు. అలాగే మేము వచ్చాం సార్. మాకు ఎంఆర్ఓ గారు సర్వేర్ గారు కూడా వచ్చి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే పలానా భూమి వంక మల్లిబాబు గారిది, వాళ్ళ బ్రదర్ సురేంద్ర కుమార్ది, వాళ్ళ మిసెస్ వాళ్ళ అక్కయ్య గారు మాధవి గారిది అని చెప్పి మనకి ఇచ్చారు, ఎండాచ్మెంట్ ఇచ్చారు సార్. ఆ ఎండాచ్మెంట్ తీసుకెళ్ళి మేము ఎస్సీ గారికి కూడా ఇచ్చాం. సార్ ఇదిగో భూమి ఇదిగో మాదేనా అని మాకు ఎంఆర్ఓ గారు ఇచ్చారంటే ఎంఆర్ఓ గారిని మేము కూడా వెళ్ళి మేము ఎంక్వైరీ చేయాలి, మేము మాట్లాడిన తర్వాత మీకు తెలియజేస్తా అన్నారు. అలాగే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాలో ఇలాగే ఫోటోస్టూట్ తీసుకుని
ఏంటి సార్ ఏంటి ఎవరిది భూమి అంటే మల్లిబాబు గారిది అని అన్నారు. అలాగే మొన్న 25లో నేను పామాయిల్తో వరి చేను పాడు చేస్తున్నారని చెప్పేసి నేను ఏప్రిల్ నెలలో ఈ నెల 7వ నెల జరుగుతుంది. సబ్సిడీ మీద కూడా నేను పామాయిల్ తోట వేసాను సార్. అది మొన్న ఆదివారం నాడు నైట్ దుండగులు వచ్చి మరి 10 ఎకరాల పొలాన్ని మనం వాళ్ళు నరికేశారు. అంటే నేను అప్పటి నుంచి కూడా నా బాధనంతా కూడా మా నాయకులకి మా కమ్యూనిటీ వర్గాన్ని అందరికీ కూడా మేము తెలియజేసి మేము గొడవ చేసాం. సార్ ఇలాగ ఉంది ఏంటిది, మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమా లేకపోతే వైఎస్ఆర్ ప్రభుత్వమా, వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి నా మీద ఇంత దౌర్జన్యం చేస్తున్నారంటే మాకు మా నాయకులందరూ కూడా ఇమీడియట్గా చౌదరి గారు అవనండి, మా బుచ్చే చౌదరి గారు అవనండి, వాసు గారు అవనండి, మా బొడ్డి వెంకటరామ చౌదరి గారు వీళ్ళందరూ కూడా మన 7 మాకు 3-man కమిటీ మీటింగ్ జరిగింది బూరిపూడిలో. ఈ కమిటీలో 7 ఎమ్మెల్యే కూడా చాలా గట్టిగా మాట్లాడి మణి అన్నయ్య గారు చెప్పినట్టు అక్కడ ఇది కడపలోనో అనంతపురంలో జరుగుతుందా ప్లాస్టిక్ ఇక్కడ జరుగుతుందని చెప్పి ఎస్పీ గారిని అడగడం జరిగింది. ఈరోజు మీరు లెటర్ పూర్వకంగా మాకు వచ్చి ఇంటిపత్రం ఇమ్మని చెప్పి అని అన్నారు. సార్కి తెచ్చాం, ఇవాళ లెటర్ పూర్వకంగా ఇచ్చాం. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన నాయకులకి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి మరి నేను ఇది వీళ్ళందరూ కూడా నా మీదకి వచ్చేది సంగిశెట్టి వీర వెంకటరావు అని చెప్పి వ్యక్తి అండి నా మీదకి వచ్చేది. ఇది ఆయన వైఎస్ఆర్ పార్టీ అండి, ఇప్పుడు కూడా వైసీపీ పార్టీయే, మేము తెలుగుదేశం పార్టీ. అయితే ఇంత గొడవ జరుగుతుందని చెప్పి ఇప్పుడు ఏదో పార్టీకి జాయిన్ అవ్వడానికి అని చెప్పి మా కూటమిలో ఏదో పార్టీలో జాయిన్ అవుతాం అన్న టైప్లో ఏదో ప్రసారం చేస్తున్నారు. మరి ఇది కూడా మేము మా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారి దృష్టిలో కూడా పెడతాం. మరి ఇంత దౌర్జన్యం చేసి 10 ఎకరాల పొలం నరగడం అంటే, ఒక మొక్క నరగడం అంటే ఒకరిని చంపినట్టే లెక్కది. మరి అది చాలా నా బాధాకరమైన విషయం అండి. ఇప్పుడైనా సరే ఈ ఎస్వి గారు స్పందించి మరి ఎమ్మెల్యే వాళ్ళ మీద చర్య తీసుకోమని, ఇప్పుడు కూడా మణి గారు మాట్లాడినట్టు మా నాయకులందరూ కూడా వచ్చారు. ఇప్పటికైనా సరే వాళ్ళది ఏదైనా ఒక డాక్యుమెంట్ ఏమన్నా ఉంటే ఇది భూమి మా మల్లిబాబుది కాదు నాదేనని అంటే నేనే తక్షణం అక్కడి నుంచి భూమి వదిలేసి నేను బయటకు వచ్చేస్తానండి. మాకు అతనికి ఏమీ పాత గొడవలు లేవు సార్, రాజకీయంగా కూడా ఏ గొడవ లేవు. 9 సంవత్సరాలు కాంగ్రెస్, అప్పుడు కాంగ్రెస్లో ప్రెసిడెంట్ చేశాడు వాళ్ళ మిస్సెస్ గారు, ఇప్పుడు వైఎస్ఆర్లోకి వెళ్ళారు. మరి మాకైతే ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగానే ఉన్నాం తప్ప మాకు ఏ రోజు కూడా ఆయనకి మాకు ఏ వివాదాలు లేవు. మరి ఇవాళకి కూడా మరి ఒక ఎస్సీ కుర్రాడిని కొట్టి ఇవాళ 10 ఎకరాల పొలం పోయిందంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. మరి ఇప్పుడు నష్టపరిహారం నాకు ఇప్పుడు వచ్చి ఆ చేను మీద నాకు 25 లక్షల వరకు కూడా జరిగి ఉంటుందండి. అంటే బోర్ మోటార్ తీసిన కానీ లేదు సార్, నేనే పొలంలో ఉన్నాను, నా సోదరులోనే ఉంది, నేనే వ్యవసాయం చేసుకుంటున్నాను సార్. నరికే సార్ పంట అలాగే సార్ చేయలేదండి. ఇప్పుడు కూడా ఎవరిని కూడా చెప్పానండి, పలానా అనిసార్లు పలానా సంగిశెట్టి వీర వెంకటరావు అనే వ్యక్తికి ఇలా వచ్చి ఇంత దౌర్జన్యం చేశారని చెప్పి ఎస్సీ గారికి, సిఏ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆదివారం నాడు నైట్ నరికేశారు సార్. ఇవాళకి 4 రోజులు అవుతుంది. నాకు సబ్సిడీ గవర్నమెంట్ నుంచే నాకు పామాయిల్ తోట సబ్సిడీ వచ్చింది సార్. సరే చిన్న ఈరోజు గత 10-15 రోజుల క్రిందట రాజానగరం నియోజకవర్గంలో ఒక 10 ఎకరాల భూమిని ధ్వంసం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకుడు వంకా మల్లిబాబు అని ఆయన గౌడ సెట్టుబల్జీకి సంబంధించిన వ్యక్తి. ఆయన కోర్టు పోరాటంలో ఉండగా ఇంగ్లీష్ లాటర్లో దాదాపు ఒక 5-6 ఏళ్ళు బట్టి ఆ పరిధిలోకి ఇతరులు ఎవరో రాకూడదని జడ్జిమెంట్లు ఉన్నాయి. ఈయన న్యాయ పోరాటం చేస్తున్న భూమి మీద దాదాపు ఇప్పటికి 5-6 కేసులు పెట్టున్నాడు ఇతను మల్లిబాబు. దీంట్లో భాగంగా 2098 ఆర్ఎస్ నెంబరు, దీంట్లో 2.66 సెంట్లు మల్లికార్జున పేరున ఉంది. అలాగే ఆర్ఎస్ నెంబరు 298/8, అందులో 1.75 సెంట్లు. మరో సర్వే నెంబర్లో 386/2020. అలాగే దీంట్లో 7.8
సెంట్లు ఉన్నాయి. ఈ భూములన్నీ కూడా ఈ సర్వేకి సంబంధించిన భూమి మీద ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, అది హైకోర్టుది. ఈ పరిధిలో దాదాపు 6 సంవత్సరాల నుంచి న్యాయ పోరాటం జరుగుతుంది. ఏదైతే పోరాటం అతను న్యాయ పోరాటం చేస్తున్నాడో ఆ న్యాయ పోరాటాన్ని పక్కన పెట్టి ఆ స్టేలు పక్కకు తోసి అక్కడున్న దుండగులు తోటంతా ధ్వంసం చేసి 10 ఎకరాలు అంటే రాయలసీమలో ఉన్న ఫ్యాక్షనిజాన్ని ఇవాళ ఇక్కడ ప్రవేశపెట్టాలనే ఒక ఉద్బోధనలో వారు ఉన్నారేమో. అవి రాయలసీమ, కర్నూలు, కడప ఆ ఫ్యాక్షనిజం అక్కడే కొనసాగనిత్తలేదు. ఎందుకంటే ఇవాళ ఉన్నది ఇక్కడ కూటమి ప్రభుత్వం కోసాల కదిలిపోయేలాగా ఫ్యాక్షన్ ఎవరు చేసినా అక్కడ కథలు కొట్టేశారు. మరి అక్కడ లేనిది ఇవాళ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రవేశపెట్టడం అంటే అది కరెక్ట్ సభ్య విధానం కాదని, ఏదైతే ఈ సైటు మీద కోర్టు ఆర్డర్స్ ఉన్నాయో అవి ఆ డాక్యుమెంట్స్ మేము పట్టుకొని ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఆయన ఎస్పీ గారు చాలా సంతృప్తికరమైన విషయాలు చెప్పారు. అక్కడ రక్షణ కోసం ఏం చేసుకోవాలో కూడా కొన్ని సూచనలు చేశారు. తూచా తప్పకుండా కార్యక్రమంలో తీసుకుంటాం. ఇది రాజానగరంలో సంబంధించిన అన్ని మండలాల నుంచి ఇవాళ కమ్యూనిటీ ప్రజాప్రతినిధులు వచ్చారు. అందరికీ అర్థమయ్యేలాగే ఏ సర్వే నెంబర్ ఏ దాంట్లో ఉందనేది కోర్టులో కూడా సరి చేసుకున్నారు. గతంలో ఏమున్నాయో మాకు తెలియదు, కానీ ఇవాళ వీళ్ళు పెట్టుకున్న అడ్వకేట్ కూడా ముప్పల సుబ్బారావు, ఆయన పూర్తి స్థాయిలో మాకు ఈ నెంబర్స్ అయ్యి రాసివ్వడం జరిగింది. దీని మీద మీకేమన్నా ఆధారాలు మేము ఒకటే చెప్తున్నాం. ఇప్పుడు మల్లిబాబు ఉన్న ఆధారాలు అటు పార్టీ పెద్దలకు కానీ సంఘీలకు కానీ ఆయన ఇచ్చున్నాడు. రాజానగరం మండలం సంబంధించిన అన్ని మండలాల్లో కూడా గౌడ చెట్టుబల్లి సంఘాలకు అన్నీ ఆయన సబ్మిట్ చేశాడు. అలాగే పార్టీ నాయకులకు ఇచ్చారు. మరి ముఖ్యంగా ఈ విషయంలో యువ నాయకులు ఆదిరెడ్డి వాసు గారు, గవర్నమెంట్లో బుచ్చి చౌదరి గారు, బొడ్డు రామారావు గారు వీళ్ళందరూ కూడా దీని మీద ఒక కమిటీని కూడా నియమించి నిజ నిర్ధారణ కమిటీని నియమించని మేమే అడిగాం. వాళ్ళు కూడా దీని మీద సరైన విధానం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తోట నరకడం అనేది ఇది పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. రేపు తోటను కూడా విజిట్ చేయడానికి మేము అటు పార్టీ వాళ్ళు మేమందరం కలిసి తోట దగ్గర కూడా విజిట్ పెడతాం. ఇక్కడ ఏ అయితే ఎఫ్ఐఆర్ నెంబర్లు చెప్పామో దాని మీద ఎంక్వైరీలు లేవు, ముఖ్యంగా షార్ట్ షీట్లు కూడా దాఖలు చేయలేదు. ఇప్పుడు జరిగిన కేసులో మటుకు ఎఫ్ఐఆర్ వేశారు. వీటి మీద కూడా మాకు క్లారిటీగా ఎస్పీ గారికి మేము తెలియపరచడం జరిగింది. ఇంకెత్తమా విషయాలు ఉంటే మల్లిబాబు గారు మాట్లాడు. ఇది రాజమహేంద్రవరం శాంతియుతంగానే అన్ని కార్యక్రమాలు తెలుసుకుంటూ ఉంటారు. మీరు కానారు రానివ్వకపోతే మీరు రాజమండ్రి రాగలరా? ఇవాళ మీ వ్యాపారాలు కూడా రాజమండ్రిలో ఉన్నాయి, మీ నివాసాలు రాజమండ్రిలో ఉన్నాయి. ఈ టైపు సంస్కృతి మానుకోండి. ఏదన్నా ఉంటే పెద్దల పూర్వకంగానో లేదంటే లాపూర్వకంగానో మీరు ఆ విధానాలు సరిపెట్టుకోవాలి తప్ప మీరు చేసే ఈ సిచ్యువేషన్ మటుకు చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాను. నా పేరు కండవేల్ లక్ష్మి. నేను తెలుగుదేశం రాజానగరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీలో టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్గా పనిచేస్తున్నానండి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్గా కూడా పనిచేయడం జరుగుతుంది. నా గ్రామానికి చెందినటువంటి వంకా మల్లిబాబు గారు పేదలకు కష్టం వస్తే నేను ఒక ఎస్సీ నాయకురాలండి. మా ఎస్సీ పేటలో ఎవరికి ఏ కష్టం వచ్చినా చెప్పగానే వెంటనే స్పందించే నాయకుడు వంకా మల్లిబాబు గారు. కానీ ఆయన కానవరం పొలం కొన్న కాడి నుంచి కూడా మా ఎస్సీలను కూడా ఆశ్రయించడం కూడా జరిగిందండి. ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసినటువంటి పాలకాపు మా ఎస్సీ మాదిక్ కులానికి చెందినవాడండి. ఆయన్ని చాలా భయంకరంగా కూడా కొట్టడం జరిగింది. అప్పుడు మాకు తెలియపరచగానే అప్పుడు మేము వెంటనే అక్కడ తోటలోకి వెళ్ళగానే అక్కడ పనుపురితో పడిపోయి ఉన్నాడండి. వెంటనే ఆ బాబుని కారెక్కించుకొని మల్లిబాబు గారు హుటాహుట్టిని ఎక్కడో ఉన్న ఆయనకు రాగానే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందండి. వెంటనే డిఎస్పీ గారు, కోరుకొండ డిఎస్పీ గారు రావడం, అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి మా కమ్యూనిటీలో ఉన్న నాయకులు ఫోన్లు చేయడం, వెంటనే స్పందించడం జరిగిందండి. కానీ కేసు అయితే కట్టలేదు. ఇది ఒక ఎస్సీ కుర్రాడిని అడ్డు పెట్టుకోనో లేకపోతే వేరే కులాన్ని అడ్డు పెట్టుకోనో అలాంటి పనికి మళ్ళీ పని అయితే మల్లిబాబు గారు చేయరండి. మా దళిత కుర్రాడు ఇడుగోండి, కుర్రాడు కాలు ఇరిగిపోయింది, పడవలతో కూడా చీరడం జరిగింది. ఇప్పటికీ కూడా ఈ దళిత కుర్రాడికి న్యాయం జరగకపోవడానికి కారణం మరి ఏంటన్నది మాకు తెలియదు. గత వైసీపీ ప్రభుత్వం అయితే వాళ్ళకి కొమ్ము కాసింది. కానీ మా కూటమి ప్రభుత్వంలో మా దళిత కుర్రాడికి న్యాయం చేయాలని ఒక దళిత మహిళా నాయకురాలకు తెలియజేసుకుంటున్నాను. అలాగే మల్లిబాబు గారి విషయంలో అయితే నేను 2-3 సార్లు
ఆయనకి అక్కడ ప్రాణహాని ఉందని తెలియచేయగానే వెళ్ళడం జరిగితే రాడ్లతో కర్రలతో చాలా దౌర్జన్యంగా మీదకి వస్తే నేనే మయంగా వెళ్ళి పడ్డానండి. ఆ రోజు నేను లేకపోతే వంక మల్లిబాబు గారిని చంపేద్దురు. ఖచ్చితంగా ప్రాణహాని ఉంది. వరిచేను పాడు చేశారు. అలాగే నిన్నడు కాక ఆదివారం నాడు మొక్కలు నరికేశారంటే మల్లిబాబు గారు నరికే అంత పనండి. అది అంత కక్షపూరితంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే ఎటువంటిది కూడా భూమి పరంగా అయితే మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. వారికి కూడా ఒకప్పుడు ఒకవేళ మీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడదాం. మా టీడీపీ నాయకులు గంగిశెట్టి చంటిబాబు గారి ఆధారంలో మేమందరం కూర్చోబెట్టి మాట్లాడుతూ వాళ్ళ దగ్గర ఎటువంటి కూడా ఆధారాలు లేవు. మల్లిబాబు గారికి పక్కాగా ఉంది కాబట్టి మల్లిబాబు గారికి న్యాయం చేసే వరకు కూడా మా దళిత సంఘాల తరఫున కూడా మేము సపోర్ట్ గా ఉంటామని తెలియజేసుకుంటాం. రాష్ట్ర తెలుగుదేశం కార్యదర్శిగా పనిచేస్తున్నాము. మాది రాజానగరం మండలం పాల్చర్ల. బ్రీఫ్గా చెప్పండి. అయితే ఇది గతం 2019 నుంచి కూడా గత వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా మల్లిబాబుని చాలా ఇబ్బందులకి గురి చేశారు. ఇతర సీఎల్ గారికి కూడా లోగడే ఈ పూర్వ పరిష్కారం గురించి 5 సంవత్సరాలు పార్టీ పరంగా మేము తెలుగుదేశంలో ఉండి వాళ్ళ మీద ఈ భూమి గురించి చాలా పోరాటాలు చేశాం. అయితే కోర్టు ద్వారా 2-3 సార్లు ఆర్డర్ తెచ్చుకుంటే నిజంగా అయితే 5 సంవత్సరాల్లో భూమిని చాలా కాపాడగలిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మల్లిబాబుని చిత్రహింసలు గురి చేస్తున్నారు. కాబట్టి మల్లిబాబుకి పార్టీ పరంగా అయితే కులపరంగా అయితే అందరూ అండగా ఉండి అతనికి పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము మొన్న పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో 7 ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్తామైంది ఈ సమస్య. అయితే ఆ 7 కూడా స్పందించి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు అయితే, కుర్చీ చౌదరి గారు అయితే, వాసు గారు అయితే, పత్తిపాటి పుల్లారావు గారు అయితే వీళ్ళందరూ ఎవరో లెవెల్లో వాళ్ళు డిపార్ట్మెంట్తో మాట్లాడటం జరిగింది. దాని మించివలే వాళ్ళ ఆదేశాల మేరకే ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఈరోజు మన ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఎస్పీ గారు కూడా మాకు ఈ అన్యాయం మీద పూర్తిగా న్యాయం చేస్తానని మా ఎదురుకుండానే డిఎస్పీ గారితో, సిఐ తోటి, ఎస్ఐ గారితో కూడా మాట్లాడి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమన్నారు. మాకు న్యాయం చేస్తారని ఆయన మాటల్లో మాకు చాలా సంతోషం అనిపించింది. అలా న్యాయం జరుగుతుందని మేము గవర్నమెంట్ ఆశిస్తున్నాం. ఇప్పుడే వెంకటరమణ చౌదరి గారు కూడా హైదరాబాద్ నుంచి కాల్ చేస్తడం జరిగింది. ఏమైందని ఇలాగన్నారు. ఆయన కూడా హైదరాబాద్ నుంచి వచ్చాక తదుపరి ఈ పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు కలిపి నిర్ధారణ కమిటీ వేసి దీన్ని మల్లిబాబు గారిని న్యాయం జరిగేలాగా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చేస్తూ మీకు అందరికీ హృదయపూర్వకంగా